శత్రువు యొక్క బలంతో ఓడిపోలేదు. మనం చరిత్ర చదువుకుంటున్నాం, ఈ దేశం మీదకి వాడు దండ ఎత్తిండు, వీడు దండ ఎత్తిండు. ఈ దేశం మీద కుహానులు, శకులు, హూనులు, గజనీలు, గోరీలు, తుగ్లకులు, బహుమనీలు, మొఘలులు, తురుష్కులు, నిజాములు, ఫ్రెంచు, బ్రిటిషు, పోర్చుగీసు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశం మీద ప్రపంచంలో ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ కూడా దాడి చేసినాయి. వేల సంవత్సరాల యొక్క పరాయి పాలన లోపలికి మనం నెట్టేయబడ్డది. కానీ ఈ దేశం తాత్కాలికంగా ఓటమి చెందుండొచ్చు. కానీ వీరులగన్నటువంటి ఈ దేశం వీరోచితమైనటువంటి పోరాటాలకు స్ఫూర్తినిచ్చి కథన రంగంలో దూకినటువంటి అనేక మంది మహనీయులు ఇక్కడ మనం ఇక్కడనే చెప్పుకున్నాం. ఒక ఆదిశంకర్లు ఈ దేశం మొత్తం కూడా కాలినడకన తిరిగిండు. ఒక రాణా ప్రతాప్ ఉన్నాడు, ఒక ఛత్రపతి శివాజీ ఉన్నాడు, ఒక వీర సావర్కర్ ఉన్నాడు, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఒక ఛత్రపతి శంభాజీ మహారాజు ఉన్నాడు, ఒక ఝాన్సీ లక్ష్మి ఉన్నది, ఒక రుద్రమదేవి ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే లక్షలాది మంది రక్త తర్పణం, లక్షలాది మంది త్యాగం, లక్షలాది మంది సమర్పణాభావం ఈ దేశాన్ని ఎప్పటికప్పుడు నిలబెడుతూ వచ్చినాయి.